ఎవరైనా కూడా అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. అసలుకి మనం ఎందుకు బతుకున్నరా అనుకునేటువంటి చాలా మంది జాతకులు ఉన్నారు, ఎంతో మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. రాత్రి 10 గంటలకల్లా తలస్నానం చేసి కూర్చొని ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి కానీ, లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ మనసులో ఎంత వీలైతే అంత ఆ 3 గంటల సమయం కానీ చెయ్యగలిగితే వాళ్ళ జీవితం ఇప్పటి వరకు ఉండే కర్మ అలా పోతుంది, రాబోయే కర్మ రాకుండా ఆగిపోతుంది. చాలా గొప్పగా ఉంటారు, చాలా మనశ్శాంతిగా సంతోషంగా ఉంటారు. రాసి పెట్టుకోండి. కానీ అది చేయగలగాల ప్రయత్నపూర్వకంగా. ఆ సమయంలో వీరే కాదు, ఎవరైనా కూడా కావచ్చు. ఈ యొక్క దానికి వాళ్ళు డేట్ అయినా లేడీస్ ఉన్నా కావచ్చు, లేకపోతే గర్భవతులుగా ఉండి లోపల ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేదా సూతకం వచ్చి ఎవరైనా చనిపోయిన సూతకం వచ్చినా కూడా కావచ్చు. ఖచ్చితంగా 10 గంటలకల్లా స్నానం చేయాలి. అందరికీ వర్తిస్తుంది, మనిషి అన్న వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు 10 గంటలకి పట్టు స్నానం చేయాలి. 1:30 కల్లా విడుపు స్నానం చేస్తే ఆ గ్రహ దోషాలు అనేటువంటిది వాళ్ళకి వర్తించకుండా ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళైనా వచ్చు కాక ఈ యొక్క ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ పంచాక్షరి అష్టాక్షరి మంత్రాన్ని 3 గంటల సమయం మనసా వాచ కర్మణా కానీ ధ్యానం చేయగలిగితే వాళ్ళు రాబోయే 30 సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కానీ అది చేయగలిగితే చాలు. 10 గంటలకు స్నానం చేసి కూర్చొని 1:30 వరకు ధ్యానం చేసి 1:30 తర్వాత మళ్ళీ స్నానం చేసి వదిలేయగలిగితే వాళ్ళు ఏదనుకుంటారు వెంటనే సిద్ధించడం 40 రోజుల్లోనే జరుగుతుంది, ఖచ్చితంగా చేయగలిగితే మాత్రం. అందువల్ల నేను చెప్పగలిగింది ఒకటే, ఎవరైనా ఎన్ని ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని, ఎన్ని కష్టాల్లో ఉండేవాళ్ళని గ్రహణం దోషం అనుకోకండి. ఆ సమయంలో 10 గంటలకల్లా స్నానం చేయడం, 1:30 వరకు ధ్యానంలో ఉండడం. నేను చెప్పిన ప్రకారం ఏ రాశి వాళ్ళని, ఏ నక్షత్రం వాళ్ళని నేను చెప్పగలిగింది ఒకటే విన్నాము. వాళ్ళకి ఇది ఒక పెద్ద సదవకాశం. వాళ్ళ జీవితాలు మారితే వాళ్ళ జీవితం ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోయి కొత్త జీవితం వాళ్ళకి కలుగుతుంది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు, చేయగలిగితే మాత్రం.